ప్రతివారు మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి మరి మొరపెడదాం. మనం దేవుని వైపు చూస్తూ ఉండగా దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం. మనం రెండు చేతులు పైకెత్తినామంటే, దేవా ఇంకా నా జీవితంలో నా వల్ల కావడం లేదు, నేను ఈ లోకంలో ఏమీ సాధించలేకపోతున్నాను, ఇదిగో నా రెండు చేతులు ఎత్తేస్తున్నాను, నా అప్పులు తీర్చలేకపోతున్నాను ఏసయ్య, నా చేతులు ఎత్తేస్తున్నాను, నా రోగాన్ని నేను జయించలేకపోతున్నాను ఏసయ్య, నేను చేతులు ఎత్తేస్తున్నాను. అనేకమైన హాస్పిటల్స్ తిరిగాను, నేను అనేక నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, వీటి నుంచి నేను బయటపడుతున్నా వల్ల కాదు, ఇదిగో నా చేతులు ఎత్తేస్తున్నాను. చేతులు ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తి ప్రార్థించండి. ఎస్ఏ ఇదిగో అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, అనేక ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, నేను ఏది నేను సాధించలేకపోయినాయా, నా సామర్థ్యం సరిపోవట్లేదు, ఇదిగో నేను చేతులు ఎత్తేస్తున్నాను, మోకరించాను, నన్ను నేను సబ్మిట్ చేసుకుంటున్నాను నీకు. మోకరించండి, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వెంటనే అద్భుతం జరగాలంటే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ఏకీభవించినట్లయితే ఈ రోజున ఈ ప్రార్థన ముగించబడకపోకముందే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఈ రోజే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోకరించు. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావా? అయితే చేతులెత్తేసేయి. ఈ లోకంలో చేతులెత్తితే చేతకాని వాళ్ళని అర్థం, కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తితే నీ కార్యం ప్రారంభించబడుతుంది, నీకు విజయం వస్తుంది. నీకు విజయానికి సంకేతం నువ్వు చేతులెత్తినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చేతులెత్తినట్లయితే నీకు విజయము. ఈ లోకంలో నువ్వు చేతులెత్తినట్లయితే అపజయము, ఓడిపోయినట్లు. కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తినట్లయితే విజయం పొందుకుంటాం మనం అంతా కూడా. దేవునికి స్తోత్రం. నువ్వెన్నో ప్రయత్నాలు చేసి నీ భర్తను మార్చాలనుకున్నావు, నీ భర్తలో మారు మనసు చూడాలనుకున్నావు, నీ భార్య భర్తల మధ్య సంబంధాన్ని కట్టుకోవాలనుకున్నావు, ఎంతో ప్రయత్నం చేస్తావు, విఫలమైపోయావా? అయితే చేతులెత్తేసేయి. దేవుని సన్నిధిలోకి వచ్చి చేతులెత్తేసేయి, మోకరించి చేతులెత్తేసేయి. ఎసయా, నా భర్త విషయంలో ఎంతో ప్రార్థన చేశానే, ఎన్నో ఉపవాసాలు ఉన్నానే, నా కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్పి, నా కుటుంబం రక్షించబడాలని చెప్పి, నా బంధువులు స్నేహితులందరూ కూడా నేను వైపు నడిపించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాను, విఫలమైపోయిన ఎసయా. చేతులెత్తేసే పైకి చేతులెత్తి ప్రార్థించండి. ఏసే వైపు చేతులెత్తండి. ఏసయా, ఇదిగో నా చేతులెత్తేస్తున్నాను ఏసయా, ఎన్నో విఫలమైపోయాను, నా భర్తలో ఇంత కూడా మారు మనసు రాలేదే, నేను చేసిన ప్రార్థనలన్నీ కూడా నా ప్రభువా ఎంతగానో ప్రార్థించిన నేను ఫలితం చూడలేకపోయినాయి, నా చేతులు ఎత్తేస్తున్నాను ఏసయ్యా. నా భర్తలో మారు మనసు ఇచ్చినందుకు వందనాలు, నా కుటుంబాన్ని కట్టినందుకు వందనాలు, నా జీవితాన్ని బాగు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతివారు పలుకుదామా ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శక్తివంతమైనటువంటి ప్రార్థనలు ప్రతివారు మోకరిస్తూ ఉండగా, ప్రతివారు ఏకీభవిస్తూ ఉండగా, మీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన ముగించే లోపల మీరు అద్భుతాన్ని చూస్తారు, దేవుని మహిమను మీరు చూస్తారు, దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడైనా మీరు వెంటనే మోకరించి, ఎస్ లార్డ్, నేను సబ్మిట్ అవుతున్నాను, నేను సరెండర్ అవుతున్నాను, నీ సన్నిధిలో నేను మోకరిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా యొక్క తలంపులన్నీ నీ తలంపులుగా మార్చేసేది దేవా, నా ఆలోచనలు యావత్తు నీ ఆలోచనలుగా మార్చేదేవా. నన్ను నీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు, నా జీవితంలో కార్యం చేస్తున్నందుకు వందనాలు, నా జీవితాన్ని నువ్వు కడుతున్నందుకు వందనాలు. నా భారం అంతా నీ మీద వేస్తున్నాను తండ్రి, నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను తండ్రి, నా జీవితంలో అంత విఫలమైన తండ్రి ఇప్పుడు నీ మీద ఆధారపడుతున్నాను, నీ ద్వారా నా ప్రభా నీతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను. పేతురు అలనాడు రాత్రి అంతా కష్టపడి విఫలమైపోయాడు, నిరుత్సాహ పరిస్థితిలో, డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, ఏమీ లేనటువంటి వాడుగా, చేతకాని వాడుగా చేతులు ఎత్తేసాడు దేవుడి దగ్గరికి వచ్చి ఆ చేతులు పట్టుకున్నటువంటి పేతురు పట్టుకున్నటువంటి యేసయ్య అన్నాడు, పేతురు లోతులోకి నడు, విస్తారమైన చేపలు పట్టించాడు దేవుడు. ఈ రోజు నువ్వు ప్రయత్నించి విఫలమైపోయి చేతులు ఎత్తినట్లయితే దేవుడు నీ చేతులు పట్టుకుని అదే చేతులతో నేను విస్తారమైనటువంటి దేవుని పొందుకునే వ్యక్తిగా మార్చాలని చూస్తున్నాడు. దేవుడికి నీ చేతులు కావాలి. ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. నీ చేతులు ఆయన చేతులకు అందించినట్లయితే ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఊహించిన కార్యం చేయడానికి, నీ జీవితంలో ఇంతవరకు పొందుకోలేని ఉద్యోగం పొందుకోవడానికి, ఇంతవరకు పొందుకోలేని గర్భఫలం పొందుకోవడానికి, ఇంతవరకు నీ జీవితంలో ఏదైతే పొందుకోలేదో, ఏ విషయంలో నువ్వు విఫలమైపోయావో అది సక్సెస్ అవడానికి మార్గం నీ రెండు చేతుల పైకెత్తి మోకరించడమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కాళ్ళు వెళ్ళలేని ప్రదేశాలకి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. నీ కాళ్ళు సాధించలేనటువంటి కాళ్ళు తిరిగి అలసిపోయి అరిగిపోయారా? మోకరించండి ప్రియులారా. నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి, నీ కాళ్ళు ఎక్కలేనటువంటి ఉన్నతమైన స్థలాలకి నీ మోకాళ్ళు నిన్ను ఎక్కిస్తాయి. హల్లెలూయా. మోకరించి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి దేవుని వైపు మొరపెడదాం మనం. దేవా, ఇదిగో నా చేతులు నీకు పైకెత్తుతున్నాను దేవా, నా జీవితంలో నేనంతా ఓడిపోయిన వ్యక్తిని, నా జీవితంలో అంతా విఫలమే, నా జీవితంలో అంతా కూడా ఏది చేసినా కూడా నా ప్రభు నేను సాధించలేకపోయాను, నా వ్యాపారాలు, నేను చేస్తున్నటువంటి బిజినెస్ అన్నీ డౌన్ అయిపోయి నేను చేతులు ఎత్తేస్తున్నాను దేవా, ఇంకా నా వల్ల కావడం లేదు, ఈ రెంట్లు కట్టలేకపోతున్నాను, ఈ ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, ఈ యొక్క అప్పులు తీర్చలేకపోతున్నాను, ఈ మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నాను, ఈ సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాను, ఇదిగో దేవా ఇటువంటి బంధకాలు కూడా, ఇటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. యేసయ్యా, నా చేతులు ఎత్తేస్తున్నాను యేసయ్యా,
నువ్వే నా విమోచకుడు సజీవుడు నీవే, నన్ను లేవనెత్తేవాడు. అలనాడు పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు, సముద్రంలో మునిగిపోతున్నప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? చేతులు ఎత్తేసాడు అంటండి. చేతులు ఎత్తేసాడు, ప్రభువా, వెంటనే చేతులు పట్టుకున్నాడు దేవుడు, లేపాడు, నిలబెట్టాడు, నడిపించాడు. ఈ రోజున నువ్వు అప్పుల సమస్యలో, అప్పుల ఊపులో నువ్వు కూరుకుపోయి మునిగిపోతూ ఉన్నట్లయితే నీ చేతుల పైకి ఎత్తేసేయి. ఆ చేతులు పట్టుకుంటాడు దేవుడు. ఆ అప్పుల ఊపులోంచి లేపి నిలబెట్టి నడిపించి నీ గమ్యాన్ని దేవుడు చేరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మండి ప్రియులారా, నమ్మినటువంటి వారంతా కూడా ఇప్పుడే దేవుని శక్తిని అనుభవిస్తారు. నమ్మిన యెడల మీరు దేవుని మహిమను చూస్తారు. మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో ఏదైతే జరగడం లేదో, ఏ కార్యం అయితే జరగడం లేదో, ఆ కార్యం ఈరోజు జరిగినట్లుగా మీరు చూడగలుగుతారు. దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. దేవుని శక్తిని మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మచేత మీరు నింపబడినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు బలహీనలు కారు, మీరు శక్తివంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి చేత మీరు నింపబడతారు. బలహీనులు పనిచేయలేరండి, బలవంతులు మాత్రమే. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు సూరకార్యాలు చేస్తారంట. హల్లెలూయా, సూరకార్యాలు, గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. మోకరించి 2 చేతులు పైకెత్తినట్లయితే, యేసయ్యా, ఎంతో కాలం నా ప్రభువా ఈ గర్భఫలం కోసం ప్రార్థించానే, ఎంతో గొడ్రాలతనం అనేటువంటి సమస్యను అనుభవిస్తూ వచ్చానే, ఎన్నో నిందల అవమానాలు భరించాను. ఇదిగో నా చేతులు ఎత్తేస్తాను, ఇంకా నా వల్ల కావడం లేదు యేసయ్యా, ఈ నిందలు నేను భరించలేను, ఈ సమస్య నేను భరించలేను. నువ్వు చేతులు ఎత్తినట్లయితే యేసయ్య ఈరోజు నీ చేతులు పట్టుకుంటున్నాడు, నీ గర్భం తెరుస్తూ ఉన్నాడు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎన్నో చేశాను, అన్నీ విఫలమే. ఏది సాధించలేకపోయినాను, ఏది నా వల్ల కావడం లేదు, నా శక్తి, నా జ్ఞానము, నా జ్ఞాపశక్తి సరిపోవడం లేదు, విఫలమే. అయితే నువ్వు చేతులు ఎత్తేసాయి, దేవుని సందులో మోకరిని చేతులు ఎత్తేసాయి. ఈరోజు దేవుడు నీ చేతులు పట్టుకుని నీకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను పెట్టి ఉన్నాడు. నువ్వు దేవుని సందులో చేతులు ఎత్తినట్లయితే ఈ లోకంలో దేవుడు నేను నిలబెడతాడు. ఈ లోకంలో నువ్వు చేతులు ఎత్తినట్లయితే ఓడిపోయిన వ్యక్తివి. కానీ నువ్వు దేవుని సందులో చేతులు ఎత్తినట్లయితే నువ్వు విజయం పొందే వ్యక్తివి. నువ్వు విక్టోరియస్ పర్సన్, ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని అని నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు సాధించలేనిది ఏదైనా ఉందంటే అది దేవుని ద్వారా నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు. దేవుని నమ్మినట్లయితే సమస్తము సాధించగలుగుతావు. అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజే ఇప్పుడే ఏ భార్యాభర్తలు అయితే దూరంగా ఉన్నారో, ఏ భార్యాభర్తల మధ్య ఏ సంబంధాలు సరిగా లేవో, ఇప్పుడే ఆ భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడే వారి కుటుంబాన్ని కడుతూ ఉన్నాడు. ఇప్పుడే వారి ఇద్దరి జీవితాల్లో గొప్ప పెను మార్పులు సంభవింపజేస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ఐక్యతను, ప్రేమను, సమాధానం నేను ప్రకటిస్తున్నాను. నమ్మిన వారంతా కూడా పొందుకుందరు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ కుటుంబాలు అయితే శాంతి సమాధానం లేదు, ఏ కుటుంబాలు అయితే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఊహించిన పరిణామాలు ఎదుర్కొంటూ మరి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు, యేసుక్రీస్తు నామములో మీరు ఇప్పుడే విడుదల పొందుకుంటున్నారు. నమ్మినటువంటి వారందరి జీవితాల్లో గొప్ప విడుదల, గొప్ప హెచ్చింపు, గొప్ప ఫలితాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ ఇంట్లోనైతే ఎవరైతే చిన్న బిడ్డలు నడవలేనటువంటి స్థితిలో, ఆరోగ్యం లేనటువంటి స్థితిలో, మరి భయంకరమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, లేవలేక, నడవలేక, మాట్లాడలేక, ఎన్నో డిజార్డర్స్ తోటి, ఎన్ని డిసీజెస్ తోటి, ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నటువంటి చిన్న బిడ్డలు ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారు విడుదల పొందుకుంటున్నారు. ఇప్పుడే యేసయ్య పొందిన దెబ్బల ద్వారా, యేసయ్య పొందిన గాయం ద్వారా వారు స్వస్థత పొందుకుంటున్నారు, విడుదల పొందుకుంటున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నా ప్రభు, థైరాయిడ్ నుంచి నా ప్రభు, మరి అలాగే మరి ఏ సమస్యలు అయితే బాధపడుతున్నారో, బ్యాక్ పెయిన్ నుంచి, నీ పెయిన్ నుంచి, హెడ్ ఏక్ నుంచి, థైరాయిడ్ సమస్యల నుంచి నా ప్రభు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సోరియాసిస్ నుంచి, గడ్డల నుంచి నా ప్రభా, ఇంకా ఫైబ్రాయిడ్స్ నుంచి, యూట్రస్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నావు తండ్రి. విడుదల ఇచ్చినందుకు వందనాలు. నమ్ముచున్నావు తండ్రి. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభించి 2 చేతులు పైకెత్తి మోకరించారో యేసు నామములో వారి జీవితాలు వెంటనే అద్భుతాలు జరుగును గాక, వెంటనే అద్భుతాలు జరుగును గాక. ఈ యొక్క ప్రార్థన ద్వారా వారి జాబులు రిలీజ్ అవును గాక. వారికి వచ్చినటువంటి ప్రతిదీ కూడా యేసు నామములో ఆత్మలోకంలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. భౌతికంగా కూడా వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. ప్రతి అప్పు నుంచి విడుదల పొందుకుందరు గాక, ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందుకుందరు గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు నా ప్రభా చేసే దేవుడు నువ్వు కదా నా ప్రభా. నువ్వు కార్యం చేసేటువంటి వాడు. నీ సన్నిధి ప్రతి వారు అనుభవింపచేసేలా చేసినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం ఉంచినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ సన్నిధిని కుమ్మరించినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ ఆత్మచేత నడిపింపనిచ్చినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వ్యాధి నుంచి విడిపించినందుకు వందనాలు. ప్రతి బలహీనత నుంచి విడిపించినందుకు వందనాలు. ప్రతి సమస్య నుంచి విడిపించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యాన్ని విడుదల చేసినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, అనేక మంది వీసాల కొరకు ఎదురు చూస్తున్నారు. మరి యూఎస్లో నా ప్రభా
జాబుల కొరకు ఎదురుస్తున్నారు నా ప్రభు, ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆత్మలోకంలో ప్రతి కార్యం నెరవేర్చినందుకు వందనాలు. అది భూలోక రాజ్యంలో కూడా త్వరలో నెరవేర్చబడుతున్నందుకు నీకు వందనం చేస్తుంది తండ్రి. ఆత్మలోకంలో ఆల్రెడీ రిలీజ్ చేసినందుకు నీకు వందనం చేస్తుంది తండ్రి. ఇంతవరకు ఏ బంధకాల చేత అయితే ఉన్నారో, ఏ బంధకాలు బంధించాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకము తెంచివేయబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకం నుంచి విడుదల పొందుదురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, నీకే వందనాలు, వందనాలు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు, మానసికమైనటువంటి వేదనతో బాధపడుతున్నటువంటి వారు, మరి ఏ కుటుంబాలనైతే ఒత్తిడిలతో బాధపడుతున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నావు తండ్రి. నీ సన్నిధికి అందు వారి మీద ప్రకాశింప చేసినందుకు వందనాలు తండ్రి. నీ సన్నిధి వారు అనుభవించి చేసినట్టు నీకు వందనాలు తండ్రి. చదువుకున్న బిడ్డలందరికీ జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. పరీక్షలు రాసిన బిడ్డలకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ఫలితాలు ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మంచి మంచి ఫలితాలతో నీ బిడ్డలందరూ విజేతలుగా నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ఉన్నతమైన వారిని చేసినందుకు నీకు వందనం చేస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమును బట్టి నేను ప్రకటన చేస్తున్నాను తండ్రి. నీ నామమును బట్టి ఏది అడిగితే అది చేస్తానన్న ఒక దేవా. యోహాను 14:14 ప్రకారం నీ నామమును బట్టి ఏది అడిగితే అది చేస్తానన్న దేవా. మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు. ప్రతి వారి జీవితంలో ఉన్నతంగా నువ్వు దీవించినందుకు వందనాలు. ప్రతి వారిపై నీ అభిషేకమును కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి వారు మోకరించి 2 చేతుల పైకెత్తి కన్నులు మూసుకొని, మీ మామూలు నేత్రాలు మూసుకొని మనోనేత్రాలు వెలిగించబడాలని, మనోనేత్రాలు తెరవబడాలని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉందాం. నీ మనోనేత్రం వెలిగించబడినప్పుడు నీకు రహస్యస్థానంలో మరుగైన ధనమును దేవుడు నీకు చూపిస్తాడు. రహస్యస్థానంలో మరుగైన ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకునేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే, 2 చేతులు పైకెత్తినట్లయితే, నువ్వు మోకరించినట్లయితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తావు, దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ యొక్క అద్భుతాన్ని నువ్వు తీసుకుని వెళ్తావు. నీ జీవితంలో ఇంతవరకు జరిగిన ప్రతి కార్యాన్ని ఇప్పుడు దేవుడు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అంగీకరించాలి. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఆయన ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన ఆల్రెడీ ప్రతిదీని సమకూర్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు. నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి. ఇక్కడ అనేక మందిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు. నీ సన్నిధిని కుమ్మరించినందుకు వందనాలు. ఎవరైతే ఆత్మలో బలపడాలని, స్థిరంగా నీ సన్నిధిలో ఉండాలని, ప్రతిరోజు మానకుండా నీ సన్నిధికి రావాలని చెప్పి, అర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో 3:30కే దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి ఎంతమంది ఆశపడుతున్నారు. యేసు నామములో వారి కోరికలను నెరవేర్చినందుకు వందనాలు. వారికి శక్తిని, సామర్థ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్య నీకే వందనాలు. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ప్రతి సమస్యను పరిష్కరించినందుకు వందనాలు. ప్రతి సమస్యను చూసినందుకు వందనాలు. ప్రతి వారి యొక్క మనస్సులను నువ్వు చూసినందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని తెరిచి చూసినందుకు నీకు వందనాలు తెలుస్తాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఉన్న ప్రతి వారిపై నీ సన్నిధి కాంతిని ప్రవహింపజేసినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించినందుకు వందనాలు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్య నీకే వందనాలు, వందనాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. 2 చేతుల పైకి ఎత్తాం. యేసయ్య నా వల్ల కావడం లేదు యేసయ్య, నేను జయించలేకపోయిన యేసయ్య, నేను విఫలమైపోయిన యేసయ్య, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్నీ విఫలమే. కానీ ఇప్పుడు నీ ద్వారా, నీతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను. నీవు నాతో ఉన్నందుకు వందనాలు యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం దేవా. యేసయ్య నీకు వందనాలు దేవా. నన్ను నిలబెట్టినందుకు వందనాలు దేవా. నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు దేవా. ప్రతి వారు ప్రార్థన చేయండి. మోకరించండి 2 చేతుల పైకెత్తి. మీరు ఇంతవరకు ఏదైతే సాధించలేదో దాన్ని చూడొద్దు. ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, నీ భర్త మారలేదా? ఇంక ఇప్పుడు ఆ మాట అనుకో. ఇప్పుడు ఒక మాటను, యేసయ్య నా భర్తను మార్చినందుకు వందనాలు. నా కుటుంబాన్ని కట్టినందుకు వందనాలు. ఉద్యోగం లేదా దేవా, ఉద్యోగం ఇవ్వని ఇప్పుడు అనుకో. యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. నా జీవితంలో సక్సెస్ ఇచ్చినందుకు వందనాలు. గర్భం ఫలించట్లేదా? ఎప్పుడు నాకు బిడ్డలని దేవాన్ని ప్రార్థించుకో. యేసయ్య నాకు ఆల్రెడీ బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మలోకి ఆల్రెడీ నా కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తావు. ఆ ప్రణాళిక నేను స్వతంత్రించుకుంటున్నాను. ఇదిగో నా ప్రభు, నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. వివాహం జరగడం లేదా? ఎన్నో మ్యాచెస్ వస్తున్నాయా? అన్నీ కూడా నచ్చలేదని వెళ్ళిపోతున్నారా? అది మాట్లాడుకో. నేను ఎవరికి నచ్చట్లేదే, నా జీవితం ఏంటి, నాకు వివాహం జరగట్లేదే, ఇది మాట్లాడుకో. యేసయ్య నీకు వందనాలు. నా జీవితంలో నువ్వు వివాహం చేసినందుకు వందనాలు. నాకు చక్కటి జీవిత భాగస్వామి ఇచ్చినందుకు వందనాలు. నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు. లేనిది ఉన్నట్టు పలకండి. హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడొద్దు. నీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని నువ్వు మాట్లాడొద్దు. దేవుడు ఆల్రెడీ నీ కొరకు చేసినటువంటి దాన్ని, నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి దాని గురించి మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు మీ జీవితంలో ప్రార్థించలేకపోతున్నారా? విఫలమైపోతున్నారా? దేవుని సన్నిధిలో ఎక్కువ గడపలేకపోతున్నారా?
అయ్యో అని బాధపడకండి. యేసయ్య, నేను ఇక్కడ నుంచి రోషంతో నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎర్లీ మార్నింగ్ 3:30 ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నేను మారను, నేను మర్చిపోను, నేను ఇంకా వెనక్కి వెళ్ళను, నేను విజయం పొందినటువంటి వ్యక్తిని. ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్. ఎర్లీ మార్నింగ్ 3:30కి నేను లేస్తాను, ఖచ్చితంగా నేను మోకరిస్తాను, దేవుని సన్నిధిలో గడుపుతాను. ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వను. సాతాను బంధకాలు నేను జయిస్తాను, వాడి కారుని విరగొడతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. నా శక్తిని బట్టి కాదు, నా బలం బట్టి కాదు, కానీ నీ ఆత్మ ద్వారా నన్ను నిలబెట్టావు, నన్ను నడిపిస్తున్నావు. హల్లెలూయా. నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నావు, నీకు వందనాలు. నువ్వు ఆల్రెడీ చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నీకే వందనాలు, యేసయ్య నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, మోకరించారా? 2 చేతుల పైకి ఎత్తారా? మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బంధువులు, మన స్నేహాలు, మనం చేస్తున్న పరిచర్యల్లో, సంఘంలో, అన్ని విషయాల్లో దేవుడు ఊహించినటువంటి ఊహాతీతమైనటువంటి హెచ్చింపునిస్తున్నాడు. యేసయ్య, నువ్వు ఇచ్చిన హెచ్చింపుని బట్టి నీకు వందనాలు. అందరూ థ్యాంక్ యూ చెప్తాం. ఒక నిమిషం నాన్ స్టాప్లో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓన్లీ థ్యాంక్ యూ చెప్పండి, ఇంకేం మాట్లాడొద్దు. థ్యాంక్ యూ చెప్పండి. పరలోక రాజ్యంలో పండుగ జరుగుతుంది, పరలోక రాజ్యంలో అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా మరాలకించినందుకు వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము అడిగినవన్నీ పొందినామని నమ్ముచున్నావు దేవా. థ్యాంక్ యూ జీసస్. మేము అడిగిన ప్రతిదీ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పాలందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అలసిపోవద్దు, రోషం కలిగి జీవించండి. థ్యాంక్ యూ చెప్పండి దేవుడికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నీకే వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. మేము నమ్ముచున్నాము, పొందుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మేము నమ్ముచున్నాం, పొందుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. మేము నమ్ముచున్నాం, పొందుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. మేము అడిగినవన్నీ పొందినామని నమ్ముచున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు తండ్రి. నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు స్వస్థపరిచినందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు వివాహం చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు నా ప్రభా ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆ యొక్క ఆస్తి నుంచి విడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇవ్వాల్సిన అప్పు తిరిగి వచ్చేలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇవ్వాల్సిన వారు ఇచ్చే డబ్బులు ఇచ్చేలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఏ జీవితంలో కార్యాలు అయితే జరగట్లేదు అవన్నీ జరిగేలా చేసినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్. అద్భుతం చేసినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్. ఆ మహోన్నత కార్యాలు చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. మా జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు థ్యాంక్ యూ జీసస్. సమస్తమున్న సమకూడి మేలుకరంగా చేసినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య, నీకే వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గు, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి నడిపించి బలపరచును గాక. ఆమేన్.